దిక్కు చేపలంటే ఎంత ధర ఉంటాయోల్లా 300-400 పెడితే కుటుంబం అంతా కలిసి కమ్మగా తింటాం కదా. ఇక బొమ్మ చేపలు గిట్లయితే 500 నుంచి 1000 రూపాయల దాకా పెడితే ఇంటోళ్ళంతా తాకది గల్ల తిండి తినొచ్చు. ఇక ఆంధ్ర దిక్కుగా పులుసు చేపలకు పులుసు పెట్టాలంటే 7-8 వేలు దాకా ఉంటుందట. అది కూడా 1 కిలోకే. అది మళ్ళా డిమాండ్ని బట్టి ధర ఇంకింత పెరుగుడే కానీ తక్కువ ఉండదు. గిరే వామ్మ అనుకుంటాం కానీ గిడ అంతకు మించిన ధర వలుకుతున్నాయి చేపలు. ఇగో ఈడ గానొస్తున్న చేపలను కొంటగాదల్లో ధర ఇంటేనే దడ వచ్చేటట్టున్నది. గంత ధర ఉంటాయా అనంటే చిన్నపాటి ఫంక్షన్ కయ్యే మాంసం ధర అంత ఉన్నదోల్లా ఈ చేపల ధరలు. మరి ఇంత ఇల్వగల చేపలు ఏడ దొరికినాయంటే ఆంధ్ర దిక్కు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం కాడ మత్స్యకారులకు బంగాళాఖాతంలో దొరికినాయి ఈ బంగారు చేపలు. వీటిని కచ్చడి చేపలంటారట. సముద్రంలోకెళ్లి ఊర్లకు వచ్చేది రాంగల్నే చేపలకు వేలం పాట వాడతారట. ఇక దాంట్లో 35 కిలోలున్న చేపలకు 1,50,000 వలుకుతే 30 కిలోలున్న చేపలకు 1,00,000 రూపాయలు ధర వలికింది. పట్టుకొచ్చినోళ్ళకైతే ఇవాళ పండుగ ఉన్నట్టుంది పోన్రి. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని మస్తు ఖుషి అవుతున్నారట ఈ కచ్చడి చేపలు దొరికినోళ్ళు. ఇవి చాలా తక్కువ దొరుకుతాయట. వీటిని ఫార్మా కంపెనీలకు అమ్ముకుంటారట. చేప పొట్ట లోపల ఔషధ గుణాలు బగ్గుంటాయట. పొట్ట లోపల దొరికే తెల్లటి సంచితోటి సర్జరీలు చేసినప్పుడు కుట్లేసేటందుకు వాడే దారం దీంతోటే తయారు చేస్తారట. వీటిలా విటమిన్లు కూడా బగ్గనే ఉంటాయట. రుచి కూడా జోరుంటదట చేపల. ఇప్పటికైతే ఇదే తక్కువ ధరనట. పాట వాడేటోళ్ళు ఎక్కువుంటే 3-4 లక్షల దాకా కూడా ధర వలుకుతుందట. ఈ 1,50,000కే చిన్నపాటి ఫంక్షన్ వెళ్తది. 3-4 లక్షలంటే పెద్ద లగ్గమే చేయొచ్చు. కావలసినోళ్ళుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఓన్రి మరి ఆలస్యం చేయకుండా.